ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాధిరాజా, యోగిరాజా, పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడా కూడా మీ సమస్యకు పరిష్కారం దొరకక అయోమయ పరిస్థితిలో ఏం చేయాలో పాలుపోక ఉన్నారా? అయితే మీకోసమే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిషాలయం అండి. గురువుగారు సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదండి. ఫోన్లో గురువుగారిని సంప్రదిస్తేనే ఒక అంజనం వేసి మీ సమస్య ఏంటి, దానికి పరిష్కారం ఏంటి అనేది మీకే స్వయంగా గురువుగారు వివరిస్తారు. మీరు ఒక్కసారి నమ్మకంగా కాల్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఇంత నమ్మకంగా చెప్తున్నాను అనేది. గురువుగారిని సంప్రదించాల్సినటువంటి ఫోన్ నెంబర్ 9908224144. మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, ఆస్తి తగాదాలు, నాగదోషము, నరదిష్టి సమస్యలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం, కుటుంబంలో చాలా గొడవలు జరుగుతూ ఉండడం, స్త్రీ పురుషుల వశీకరణం, ఎటువంటి సమస్యలైనా సరే మీరు గురువుగారిని సంప్రదించి మీ సమస్యకి పరిష్కారాన్ని తెలుసుకోండి. మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం అసలు లేదండి. గురువుగారిని సంప్రదించాల్సినటువంటి ఫోన్ నెంబర్ 9908224144. ఈరోజు బాబాగారు మన కోసం అందిస్తున్న సందేశం ఏంటి అంటే, తల్లి షిరిడి నుండి నేరుగా నీకోసం పంపిస్తున్న సందేశం అమ్మా. నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఇప్పుడే ఇది విని తెలుసుకోమ్మా. నీకోసం మాత్రమే ప్రత్యేకంగా అందిస్తున్నాను అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు మనతో ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఓం సాయిరామ్, ఓం సాయినాథాయ నమః అని కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. ఇక బాబాగారు అందిస్తున్న సందేశం గురించి చూస్తే, తల్లి నేను చెబుతున్నది నీకు మాత్రమే. నిన్ను ఎంపిక చేసుకున్నాను కాబట్టే ఈ షిరిడి సాయి వాక్కు నీకు అందింది. ఈరోజు నీకోసం ఈ వాక్కు అందచేస్తున్నాను. శ్రద్ధగా మనసు పెట్టి వినమ్మా. ఈ రాత్రికే నీకు కూడా అతిశయం జరగబోతుంది. రేపు నీ మనసులో ఆనందం తేలుతుంది. అంతటి అద్భుతమైన వాక్కు తల్లి, వదులుకోవద్దు. ఈ సాయి మీద నమ్మకం ఉంటే అస్సలు వదులుకోవద్దమ్మా. నీ బాబా మీద భక్తి ఉంటే అస్సలు చేయి జార్చుకోవద్దు. ఇది నీ యొక్క బాబా ఆజ్ఞ అనుకుంటావో, ఆనా అనుకుంటావో, హెచ్చరిక అనుకుంటావో నీ ఇష్టం. కానీ ఖచ్చితంగా వినే తీరు. నేను చెప్పినట్లుగా అందరికీ మంచి జరగాలి అని ఈ బాబా వాక్కు నీకు అందిస్తున్నానమ్మా. నేను కోరుకున్నందువల్లే నువ్వు ఈ వాక్కు వినగలుగుతున్నావు. నేను నిన్ను ఎంపిక చేశాను కాబట్టే ఈ బాబా వాక్కు నీకు అందింది. నీకోసం నీ సాయి తండ్రి నీ దగ్గరికి వచ్చాను. సాక్షాత్తు షిరిడి నుంచి నీకు కావలసిన పనులన్నిటినీ నేను చేస్తున్నాను. ఈ రాత్రికే నీకు ఒక అద్భుతాన్ని చూపబోతున్నాను. నీ మనసు సంతోషపడేలా ఒక మంచి వార్త చెబుతాను తల్లి. నేను ఎప్పుడు తప్పని చూపించను, తప్పుని తప్పుగానే చూపిస్తాను. అప్పుడే నీపైన, నీ పనులకు నేను ఏ పనిని ఎలా ఆరంభిస్తున్నానో నీకు అర్థమవుతుంది. మనసు ఉన్నవారు మారుతారు, కానీ మరికొందరు తప్పు చేసినా సరే అది తెలిసినా మారరు. వాళ్ళ పనిని న్యాయపరిచినట్లే మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వారిని మార్చాలని అనుకోవడం నీ తప్పే. వారు మారరు తల్లి. నీ జీవితంలో ముందుకు వెళ్ళలేరు వాళ్ళు. కానీ నువ్వు నీ జీవితంలో అలాగే ఆగిపోతావా? అందువల్ల ఎలాంటి తప్పు నువ్వు చేసినా దాన్ని ఎవరైతే ఎత్తి చూపితే ఎవరు అని చూడకో. అది ఎవరైనా సరే అది మాత్రం గమనించి మార్చుకో. నువ్వు మంచి పనిని ఏదైనా చేస్తే దానిని నిరూపించడానికి 1000 కారణాలు నీ దగ్గర ఉన్నా, 1000 మంచి పనులు నువ్వు చేసినా దాంట్లో ఒక చిన్న కొరత అనేది ఇతరులు చూపుతూనే ఉంటారు. ఆ చిన్న తప్పు నువ్వు చేసిన చెడ్డవానివని ఈ లోకం ముద్రిస్తుంది. నువ్వు చేసిన మంచి పనులన్నీ కొట్టిపడేస్తారు. ఈ లోకం అలాంటిదే తల్లి. ఆ వార్తలను వినవద్దు, పట్టించుకోవద్దు. నువ్వు ఇతరుల గురించి ఆలోచించిన ఒక మంచి పని అయినా సరే నీ యొక్క పుణ్యమే నిన్ను కాపాడుతుంది. తల్లి నీ తప్పులను సరిచేసుకో. అది మాత్రం నేను చెప్పగలను. నువ్వు చేసేది మంచిదే అనిపిస్తే వెంటనే చెయ్యి. అంతేకాకుండా ఎవరికో భయపడి, ఎవరికో ఒత్తి వంగై నమస్కారాలు చేయాలని మాత్రం చెయ్యకు. అంతేకాకుండా ఒకవేళ చెడ్డది అనే నీ మనసుకు తెలిసిందే అనుకో, అస్సలు ఆ పనిని చేయనే వద్దమ్మా. నువ్వు గెలవాలి అంటే నిన్ను హేళన చేసిన వారు నిన్ను నిరుత్సాహపరచాలనుకొని వారిని నీ జీవితం నుంచి దూరం పెట్టు. ఎప్పుడైనా సరే
కొరత చెప్తే పర్వాలేదు, అలా కాకుండా నువ్వు చేసేదంతా కూడా తప్పే అంటే ఎలా చెప్పు? ఊరుకోవద్దు. నువ్వు నిరుత్సాహపడిపోయి నీ జీవితంలో మంచి యొక్క భవిష్యత్తును నువ్వు కోల్పోతావు. జీవితం అంటే ఒక మొరలు లాంటిది. ఆ మురల్లో ఉన్న రంధ్రాల వల్లే జీవితం కష్ట నష్టాలు ఎదుర్కొంటూ ఉంటుంది. మురల్లో ఉన్న రంధ్రాలు వెళ్ళి ఆ నైపుణ్యం అనేది మూసి తెరిస్తేనే కదా మంచి సంగీతం అనేది వస్తుంది. అలాగే నీ లైఫ్లో కష్టం నష్టం అన్నిటినీ అందరితో చెప్పకుండా కన్నిటిని మోసి దాచిపెట్టి మంచి అనేది ఆనందం అనేది నువ్వు ఏర్పరచుకోవాలి. ఎందువల్ల అంటే నీ కష్టం అందరికీ తెలియాల్సిన అవసరం లేదు, నీ కన్నీళ్ళు అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. కానీ నీ ఆనందం, నీ జీవిత భవిష్యత్తు, నీ విజయం ఇవి మాత్రం అందరికీ చూపించు. ఎందుకంటే నిన్ను వెనక వెక్కిరించిన వాళ్ళు, నిన్ను నిరుత్సాహపరిచిన వాళ్ళకి కళ్ళు తెరుచుకోవాల్సి ఉంటుంది కదా. ఈ లోకంలో నువ్వు ఆనందంగా ఉంటే చాలు, సంతోషంగా ఉంటే చాలు, అంతా తానుగా వస్తుందమ్మా. నువ్వు ఎవరినైనా ఏం చేసినా సరే చిన్న సాయం వల్ల నీకు ఆనందం వస్తుంది. నీ జీవితం అంతా కూడా మంచి పుణ్యం ఏర్పడుతుంది. కాబట్టి నా వల్ల అయినంత సాయం చెయ్యి, మంచి పుణ్యం అనేది ఏర్పడుతుంది. కాబట్టి నీ వల్ల అయినంత సాయం చేస్తూ ఉండు తల్లి. అందులో ఎలాంటి మార్పు అనేది లేదు. ఎందరికో సహాయం చేయడానికి ముందుగా ఉండు. డబ్బు మాత్రమే సాయం కాదు తల్లి. నీ వల్ల అయినంత చిన్న మాట సాయం అయినా సరే నువ్వు అది సాయం కిందే చెయ్యి. ఇతరులకి పట్టెడు అన్నం పెట్టినా సరే, దాహం తీర్చినా సరే అది ఖచ్చితంగా సాయం కిందకే వస్తుంది. ఇతరులకు ఏ విషయమైనా మంచి జరిగి వారి కష్టం తీరింది అంటే అది నువ్వు చేసే సహాయమే. ఈ కలియుగంలో జీవించేవారు సగం మంది ప్రశాంతంగా లేకుండానే కదా జీవిస్తున్నారు. ఏదైనా కష్టం బాధలు తలుచుకొని దుఃఖించేవారు కొందరు బయటికి చెప్పుకోలేకుండా, మరికొందరు అలాంటి వారితో నువ్వు అనవసరంగా 4 మాటలు మాట్లాడి నువ్వు చెడ్డ అనిపించుకోవద్దు తల్లి. కొందరు కష్టం అని వచ్చి నిన్ను నమ్మి ఒక 4 మాటలు ఆర్తులుగా చెబితే వారు దాన్ని తీసుకుని మంచి మార్గంలో నడిచినా, లేదా వారి కష్టం తీరినా, వారి మనసు తేలికపడినా, వారి కన్నీళ్ళు తుడిచినా అది పుణ్యం కింద లెక్క తల్లి. అదే ఒక మంచి పని నీకు చేరుతుంది. మాట్లాడే నువ్వు మంచి మాటలే నీ జీవితంలో ఒక అద్భుతాన్ని అందిస్తాయి. నువ్వు ఎదురు చూసేలాగా నీ దగ్గరకు నీ బాబా మంచి అద్భుత శుభవార్తలు అందజేస్తాను. రేపు ఉదయం అంతా మంచిగా జరుగుతుంది. ఎలా ఉంటుందో అనే భయం వద్దు. ఆనందంతో కూడిన సంతోషమైన ముఖంలో నాకు పొద్దున్నే ధన్యవాదాలు ఖచ్చితంగా చెప్పుకుంటావమ్మా. ఇప్పుడు నువ్వు ఎక్కడ నిలబడి ఉన్నావు అన్నది కాదు, నీ భవిష్యత్తు ఎక్కడ ఎంత ఎత్తుకు వెళ్తావు అనేదే ముఖ్యం. నీ భవిష్యత్తులో ఎక్కడికి ఎంత ఎత్తుకి పోతావు అనేదే ముఖ్యం తల్లి. నీ ఎదుగుదల చూసి నీ బాబా చాలా ఆనందపడతాను. నిన్ను నీ శత్రువులు, అలాగే నిన్ను ఎగతాళి చేసిన వారు, హేళన చేసిన వారు, నేను తక్కువ చేసిన వారు నీ భవిష్యత్తు, నీ ఎదుగుదల చూసి వారికి అదే ఒక శిక్ష కావాలి, అదే ఒక సమాధానం కావాలి. నీతో నేను ఉన్నాను కాబట్టి ఈ యొక్క షిరిడి వాక్కు నువ్వు వింటున్నావు. ఈ షిరిడి సాయి వాక్కు నీకు అందిందంటే ఖచ్చితంగా నీ బాబా అనుగ్రహం పరిపూర్ణంగా నీకు ఉన్నట్టే. నీ సాయి అండ నీకు ఎప్పుడూ ఉంటుందమ్మా. ఇందులో ఎలాంటి సందేహము లేదు. ఖచ్చితంగా నీ యొక్క ఆనందమైన జీవితం నీ కల్లారా నువ్వే చూస్తావు. అది నేను జరిపిస్తాను కదా. నీ బాబా నీకు అండగా ఉండగా నీకు దిగులెందుకు చెప్పు అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.